డబ్బుల కోసం ప్రమోషన్స్ చేయడంలో తప్పు కాదు, బెట్టింగ్ ప్రమోషన్స్ చేయడం చాలా తప్పు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అమాయకులను మోసం చేస్తున్నారు, కుటుంబాలను రోడ్డుకేడుస్తున్నారు, ప్రాణాలను తీసేస్తున్నారు. ఇదంతా చేస్తుంది ఎవరో కాదు, భయ్యా సన్నీ యాదవ్ తాజాగా చేసిన బెట్టింగ్ ప్రమోషన్ పై ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కూడా తీవ్ర స్థాయిలోనే ఆగ్రహం వ్యక్తం చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్లు వదిలే వీడియోలను నమ్మి బెట్టింగ్ కూపంలో పడకండి అని కోరారు. ఆ టెలిగ్రామ్ లో 5 లక్షల మంది యువత ఉన్నారు. భవిష్యత్తు టెలిగ్రామ్ గ్రూప్ లో ఇప్పటికీ బెట్టింగ్లు నడుస్తూ ఉన్నాయి. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. మందు తాగినాడు 10 సంవత్సరాల్లో వస్తారు, కానీ జోదం ఆడినాడు ఆన్ ద స్పాట్ మొత్తం ఫ్యామిలీతో సహా చచ్చిపోతాడు. అవులాగాడండి రోజు బెట్టింగ్లు వేసుకుని మందిని మాషానం చేసేటోడు. రాను గొడ్డు గోతులో పడ్డాక ప్రతి ఎదవా గెడ్డేసేవాడే. బెట్టింగ్ యాప్లు ఈ 34 లిస్టుల్లో ఉన్న యాప్లను ప్రమోట్ చేస్తూనే సహాయం చేస్తారు. ఇది వ్యాపారం. యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఎన్ని కుటుంబాలు అన్యాయం అయిపోతాయో తెలుసా? అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. సహాయం పేరుతో చేస్తున్న వ్యాపారం, సహాయం పేరుతో చేస్తున్న వ్యాపారం. వీడికి ₹10 వీడికి రూపాయి ఇచ్చి వీడియో చేసి పెడితే ఆ నీళ్ళు తప్పని కొట్టాడు. కంట్రోల్ అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? నేను ఇలాంటి యాప్లు ప్రమోట్ చేయనని గిది గీసుకొని కూర్చున్నాను. ఎవరెవడు ఎంతెంత లాస్ అయిపోయాడో కమెంట్ చేయండి, ఆ డబ్బులు వసూలు చేసి ఇప్పించే బాధ్యత నాది. అయ్యా మీరు దేవుడయ్యా. లాస్ అయిపోయారో కమెంట్ చేయండి, మనోడిని అడిగి సెటిల్మెంట్ చేద్దాం. మన దగ్గర మనోడి దగ్గర తక్కువేం లేదండో. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? సన్నీ బ్రో నీకు చెప్తుంది క్లియర్ గా ఒకటే, ఈ బెట్టింగ్ యాప్లు బంద్ చేయాలి. రూలర్ రిక్వెస్ట్ ఆర్డర్. పేరెంట్స్ అందుకే పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఏంటి, వాళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నారు ఇవన్నీ చూడాలి. నిజమేనా?